హే గైస్, టీసీఎస్ ఎన్క్యూటీ 2026 ఏప్రిల్ 3 మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన మొదటి క్వశ్చన్ని స్లో చేద్దాం. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లం చాలా సింపుల్. ఇన్పుట్స్లో డిస్టెన్స్ ఇన్ మీటర్స్లో అండ్ నెక్స్ట్ టైంని సెకండ్స్లో ఇస్తాడు. మనము స్పీడ్ క్యాల్కులేట్ చేసి కిలోమీటర్ పెర్ అవర్లో అవుట్పుట్ ఇవ్వాలి. క్వశ్చన్ చాలా అలాగే ఉంటుంది, బట్ కండిషన్స్ని సాటిస్ఫై చేసి కోడ్ చేయాలి. ఈకడ కండిషన్స్ ఎలా ఇచ్చాడు? డిస్టెన్స్ వాల్యూ మస్ట్ బి ఇంటీజర్ అండ్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. నెక్స్ట్ టైం కూడా మస్ట్ బి అన్ ఇంటీజర్ అండ్ గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 0 ఉండాలి. అండ్ ఆల్సో ఒకవేళ యూజర్ అదర్ దాన్ ఇంటీజర్ ఇస్తే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేయాలి. ఈకడ టెస్ట్ కేసెస్ చూడండి. 100 ఈజ్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్ అండ్ 10 ఈజ్ టైమ్ ఇన్ సెకండ్స్. అవుట్పుట్ 36 వచ్చింది. బికాస్ స్పీడ్ ఫార్ములా ఈజ్ డిస్టెన్స్ బై టైమ్. సో 100/10 ఈక్వల్ టు 10. ఈ 10 మీటర్ పెర్ సెకండ్స్లో ఉంది. నెక్స్ట్ కిలోమీటర్ పెర్ అవర్కి చేంజ్ చేయాలి. సో 18/5 మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ టెస్ట్ కేసెస్. డిస్టెన్స్ ఈజ్ -50. కండిషన్స్లో ఇచ్చాడు డిస్టెన్స్ అండ్ టైమ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 అని. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్, ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. దట్స్ వై వీ గాట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. అండ్ నెక్స్ట్ 100 ఈజ్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్ and 70 is time in seconds. Both are greater than 0, but we got invalid input. Because time is greater than 60, that's why invalid input. It should be greater than 0 and also less than 60. So ఇప్పుడు ప్రాక్టికల్గా కోడ్ చేద్దాం. టీసీఎస్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అన్ని ప్యాకేజెస్ ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోండి. ఎలా? నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ 2 ఇంటీజర్స్ ఇన్పుట్గా తీసుకోవాలి. దోస్ ఆర్ డిస్టెన్స్ అండ్ టైమ్. క్వశ్చన్లో చెప్పాడు ఓన్లీ ఇంటీజర్స్ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ అదర్ దాన్ ఇంటీజర్ వాల్యూ, దెన్ వీ హ్యావ్ టు ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇక్కడ ట్రై అండ్ క్యాచ్ని యూస్ చేయాలి. సో మనకి ఎక్కడ డౌట్ ఉంది? ప్రాబ్లం రావచ్చు అని. ఇన్పుట్స్ దగ్గర. సో ఈ బ్లాక్ మొత్తాన్ని ట్రై బ్లాక్లో పెట్టాలి. నెక్స్ట్ ఒకవేళ ఓన్లీ ఇంటీజర్స్ ఇస్తే నో ప్రాబ్లం, బట్ నాన్ ఇంటీజర్స్ ఇస్తే ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి క్యాచ్ బ్లాక్ యూస్ చేయాలి. ఈ బ్లాక్లో ట్రై బ్లాక్ ఎర్రర్ వస్తాయి. ఏమీ ప్రింట్ అవ్వాలి అని ఈకడ ఇవ్వాలి. సో మనకు ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఇన్వాలిడ్ ఇన్పుట్. నెక్స్ట్ మనకు డిస్టెన్స్ అండ్ టైంకి కండిషన్స్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 and time should be greater than 0, and also time should be less than 60. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫైడ్ అవుతాయి. నెక్స్ట్ స్పీడ్ని క్యాల్కులేట్ చేయాలి. సో డబుల్ డేటా టైప్ స్పీడ్ వేరియబుల్లో డిస్టెన్స్ బై టైమ్ అండ్ నెక్స్ట్ మల్టిపుల్ 18/5 బికాజ్ ఫర్ చేంజ్ ఇంటూ కిలోమీటర్స్ పెర్ అవర్ కోసం. నెక్స్ట్ ప్రింట్ ఇన్ ఇంటీజర్ వాల్యూ. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఆఫ్ స్పీడ్. ఒక్కవేళ కండిషన్స్ సాటిస్ఫైడ్ అవ్వకుంటే ఎల్స్ పార్ట్లో ప్రింట్ ఇన్వాలిడ్. దట్స్ ఇట్ గైస్. నౌ ప్రింట్ చేయండి అన్ని టెస్ట్ కేసెస్ని. నెక్స్ట్ వీడియోలో ఏప్రిల్ 3 రోజు అడిగిన రెండో క్వశ్చన్స్లో చేద్దాం ఈజీ వేలో. ఫర్ దాట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.